బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. 2008 నవంబర్ 26 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తహవూర్ రాణా భారత్ కు చేరుకున్నాడు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. తహవూర్ రాణాను ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారించనున్నారు అధికారులు. కాసేపట్లో రహస్య ప్రదేశం నుంచే కోర్టు ముందు వర్చువల్ గా హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఎన్ఐఏ కార్యాలయంలో రాణాకు వైద్య పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తహవూర్ రాణాను కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోర్టు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అనంతరం భారీ భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించనున్నారు పోలీస్ శాఖ అధికారులు. నవంబర్ 26 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తహవూర్ రాణా ఎట్టకేలకు భారత్ కు చేరుకున్నాడు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. తహవూర్ రాణాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో భారత్ ఉగ్రవాదిని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది, ఎట్టకేలకు సఫలీకృతమైంది. మొత్తంగా రాణా ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రాణా ఎపిసోడ్ కి సంబంధించి చూసినట్టుగా అయితే చాలా నాటకీయ పరిణామాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. మొదట ఆయన్ని అమెరికా నుంచి గత రాత్రి ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఇండియాకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అధికారుల బృందం ల్యాండ్ అయిన తర్వాత ఆయన నేరుగా పాటియాలా కోర్టుకి హాజరుపరచాలని భావించినప్పటికీ కూడా కొన్ని భద్రతా కారణాల రీత్యా నేరుగా అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. మరి ఆ రహస్య ప్రదేశం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా తీహార్ జైలుకి తీసుకెళ్తున్నారు సమాచారం. కోర్టు అయితే హాజరుపరచట్లేదు, ఎందుకంటే భద్రతా కారణాల రీత్యా ఆయన తీహార్ జైల్లోనే ఉంచి తీహార్ జైలు నుంచి వర్చువల్ గా కోర్టుకి హాజరుపరుస్తారని చెప్పి సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో వర్చువల్ గానే న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం తీహార్ జైలుకి తరలింపు కార్యక్రమం కొనసాగుతుంది. మరి తీహార్ జైలుకి తరలించిన తీహార్ జైల్లో చాలా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. థర్డ్ కట్టిన టెర్రరిస్టులు ఉండే ఒక సెల్ ఉంది. ఆ సెల్లో ఈ తహవూర్ రాణాను ఉంచుతారు. ఉంచిన తర్వాత అక్కడి నుంచే మెడికల్ టెస్ట్లు ఆయనకి చేయడం జరుగుతుంది. వైద్య పరీక్షల తర్వాత కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. కోర్టు దీనికి సంబంధించి పర్మిషన్స్, అంటే ఇటు ఎన్ఐఏ గానీ అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గానీ రెండిద్దరికి కూడా పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అయితే ఎన్ఐఏ మాత్రం ఈ విషయంలో చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. అతని దగ్గర నుంచి చాలా అంశాలను వెలికి తీయాలని చెప్పేసి ఎన్ఐఏ కూడా భావిస్తుంది. మరి ఎన్ఐఏకి కొంత సమాచారం వచ్చింది, అతని దగ్గర ఏదో కీలకమైన సమాచారం ఉంది, ఆ సమాచారాన్ని తీసుకురావాలి. అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా ఇద్దరు కూడా కోర్టు అనుమతి తీసుకోబోతున్నారు. కోర్టు అనుమతి తీసుకొని ఆయన విచారించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇతన్ని తీసుకొచ్చేటప్పుడు ఒక ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకమైన ఆర్మీకి సంబంధించిన ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో ఇటు సిఆర్పిఎఫ్, పారామిలిటరీ అన్ని కూడా కలిపి మొత్తం భారీ దీంతో ఆయన తరలిస్తారు తిహార్ జైలుకి. మరి ఎందుకంటే చాలా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కాబట్టి అనేక దేశాలు అనేలో ఈ లష్కర్ ఏ తోయిబా సంస్థలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి ఇప్పటికే ఇండియాకి ముఖ్యంగా ఢిల్లీకి తరలిస్తున్నారన్న విషయం ఇప్పటికే టెర్రరిస్ట్ గ్రూపులకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళేమైనా అటాక్ చేసే అవకాశాలు ఉంటుంది. మరి అలాంటి వాటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. అలాగే దేశంలో ఎక్కడైనా ఈ లష్కర్ ఏ తోయిబా ఉగ్రదాడులకు పాల్పడే అవకాశాలు కూడా ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లోని వివిఐపీలకు భారీ భద్రతను ఇవ్వాలి. అలాగే ఢిల్లీలో అన్ని చోట్ల కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. వివిఐపీలకు భద్రతను పెంచారు. అలాగే తీసుకువెళ్లే రూట్ కూడా చాలా సీక్రెట్ గా తీసుకెళ్లబోతున్నారు ఎయిర్పోర్ట్ నుంచి. మరి ఎందుకంటే ఇది భద్రతా రీత్యా దీనికి బయటకు కూడా రానివ్వడం. మనకి ఒక విషయం చూడాలి, ఎందుకంటే ఇదే ముంబై పెళ్లిళ్లలో ముంబైలో జరిగినప్పుడు మీడియా వచ్చి దాన్ని ఫోకస్ చేయడం వల్ల ఆ తర్వాత దాన్ని చూసి టెర్రరిస్టులు మరికొంతమందిని చంపేయడం, అంటే దాన్ని చూస్తున్న టెర్రరిస్టులు అక్కడి నుంచి ఈ తీవ్రవాదులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, వీటన్నిటికీ టీవీని ఒక మాధ్యమంగా ఉపయోగించేసుకున్నారు. ఆ భయంతో, ఎందుకంటే ఈసారి మీడియాకు కూడా చిక్కకుండా తీసుకువెళ్ళాలి అనేది ప్రధానంగా జయంగా పెట్టుకున్నారు. మరి చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకెళ్తున్నారు. మరి తీసుకెళ్ళిన తర్వాత తీహార్ జైల్లో
ఆ, ఉంచుతారు. తిహార్ జైల్లో ఉంచిన తర్వాత రేపు ఇంకొక ప్లాన్ ఉంటుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. మరి అదేంటంటే తిహార్ జైలు నుంచి నేరుగా ముంబై ఆర్దర్ జైలుకి తరలించాలి. అంటే ఎందుకంటే ఆర్దర్ జైలుకి తరలించాలంటే అంతకుముందు కసబ్ను కూడా అక్కడే ఉరిదీశారు. కసబ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అక్కడే జరిగింది. ఈ నేపథ్యంలో ఇతను కూడా అక్కడే తీసుకెళ్లి అక్కడే ఇన్వెస్టిగేట్ చేయాలి, విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత అక్కడే పనిష్మెంట్ అనేది కూడా ఉంటది. మరి ఉరి ఖాయం అని చెప్పేసి అంటున్నారు. మరి ఉరి తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే 160 మందిని ప్రాణాలను పొట్టన పెట్టుకున్నట్టు నరరూప రాక్షసుడు, కుట్రదారుడు ఈ తహూర్ రాణా. మరి ఎంతో నరం మీద జరిగిందని చెప్పాలి. ఆ రోజు ముంబై హోటల్లో, తాజ్ హోటల్లో జరిగిన ఘటన దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఘటనగా చెప్పొచ్చు. ఇలాంటి ఘటనకు సూత్రధారి తాహూర్ రాణా. మరి ఈ తాహూర్ రాణాను ఉరి తీయాలి, కసబ్ లాగా బిర్యానీలు పెట్టి ఈ పెట్టి మేపొద్దు అనేది ప్రధానమైన డిమాండ్ కూడా ప్రజల నుంచి వస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా గగ్గోళం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో అతనికి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా చాలా వరకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు పోలీసులు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకున్న తర్వాతే ఇక్కడి నుంచి తిహార్ జైలు నుంచి అక్కడికి ఆర్దర్ జైలుకి, ముంబై ఆర్దర్ జైలుకి తరలించే అవకాశం ఉందని చెప్పేసి అధికారుల నుంచి అందుతున్న సమాచారం. రామకృష్ణ, చూస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఖచ్చితంగా ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన ఘటనని ఈ రోజుకి మనం మరవలేం. ఆ దాడిని యావత్ భారతం అని కూడా కన్నీటి పర్యంతమవుతుంది. ఇటువంటి ఉగ్రవాదులకు ఉరే సరి అనేది దేశం మొత్తం కూడా మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ప్రజలందరూ కూడా నినదిస్తూ ఉన్నారు. కానీ మన ప్రభుత్వాలు కానీ రాజ్యాంగం కానీ చట్ట ప్రకారం వెళ్తూ ఉన్నాయి. ప్రపంచానికి ఒక మంచి సందేశం భారత్ ఇస్తుంది అని కూడా ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎలా చూడాలంటారు ఈ పరిణామాలన్నింటినీ కూడా? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వెంటనే తీసుకొచ్చి వెంటనే ఉరి తీసేస్తే మనకి సమాచారం ఏమి దొరకదు. అసలు దీని వెనకాతల ఏముంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ఫర్దర్ గా ముప్పు ఉండకూడదు. ఇతని నుంచి చాలా సమాచారం రాబట్టాలా అనేది ప్రధానంగా జయంగా కనిపిస్తుంది. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గాని, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాగాని ఇవన్నీ కానీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అతని దగ్గర ఏదో కీలక సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని రాబట్టాలి. మరి దేశంలో ఇలాంటి ఉగ్ర ముప్పు అనేది మరోసారి జరగకూడదు కాబట్టి కొంతకాలం అతను ఉంచి ఇన్వెస్టిగేషన్ చేసి రాబట్టాలి. దానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మన చట్టాలు, మన రాజ్యాంగం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు ఎంతటి తీవ్రవాదైనా సరే కొన్ని రూల్స్ ప్రకారం, చట్ట ప్రకారం పోవాలి. కాబట్టి ఈ ప్రక్రియ, ఉరి తీసే ప్రక్రియ మరికొద్ది రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అతను ఉరి తీయాలి. కసబ్గా మీరు ఇతనికి మేపకండి. అతని కసబ్కి 240 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టారు. మరి అదే విధంగా ఇతను కూడా ఖర్చు పెట్టకండి, వెంటనే ఉరి చేయండి అని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు. మరి అయినప్పటికీ కూడా మన చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, వాటికి కొంత అడ్డుగోడగా ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారమే భారతదేశంలో చట్టం నడుస్తుంది. కాబట్టి మరి ఇంకొక విషయం ఏంటంటే, చాలా కీలకమైన అంశం ఏంటంటే అతని దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఇంకా ఎవరెవరు లష్కర్ తోయిబా లిస్ట్ లో ఉన్నారు, ఇంకా దేశంలో ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, ఎక్కడెక్కడ ప్లాన్ చేయబోతున్నారు, ఈ సమాచారం అంతా కూడా ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. అందుకోసమనే భారతదేశ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అన్ని కూడా కసబ్ ఇతని మీద, తాహూర్ రాణా మీద టార్గెట్ చేశాయి. తాహూర్ రాణాని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే కోర్టు అనుమతి కోరారు. కోర్టు అనుమతి ఇస్తే అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది, అతని నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఆ సమాచారం దేశానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కడ మరో చోట బాంబు పేలులు జరగకుండా ఉంటాయనేది కూడా పోలీసుల ఆలోచన. అందుకనే ఆయన్ని ఢిల్లీలో తిహార్ జైలు నుంచి ముంబైకి ఆర్దర్ జైలుకి తరలించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అది రేపు ఎల్లుండిలో కూడా ఇతని ప్రత్యేక విమానంలో మళ్ళీ ఇక్కడి నుంచి ముంబై జైలుకి తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.